భయ గుంటూరు కారం మూవీ చూశాను. అసలు నాకు నచ్చలేదు సినిమా. ఎందుకంటే స్టోరీ లేదు. సినిమా మొత్తం సీరియల్ చూసినట్టు ఉంది. ఇంకోటి ఈ సినిమాలో పాజిటివ్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ చెప్తా. మహేష్ బాబు గారి యాక్టింగ్, డ్యాన్స్, మహేష్ బాబు గారి డ్యాన్స్, శ్రీలీల డ్యాన్స్, శ్రీలీల యాక్టింగ్, ప్రకాష్ రాజ్ యాక్టింగ్, మహేష్ బాబు గారి త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మహేష్ బాబు గారి నోట్ నుంచి ఇనే ఆ డైలాగ్స్ ఇంతే. ఇంకోటి సెకండ్ నెగిటివ్, ఈ సినిమాలో సీన్స్ ఎప్పుడు ఎందుకు వస్తాయో అర్థం కాదు. సీరియల్ చూస్తుంటాం కదా, సీరియల్లో మనము పేరెంట్స్ పెడుతుంటే మనం చూడబుద్ధి కాదు. ఎందుకు ఓవర్ ద ఎమోషన్స్ ఉంటాయి అవి. ఈ దాంట్లో కూడా అదే. నెక్స్ట్ ఏమొస్తుందో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయందే కదా సినిమా. ఏదైనా కొత్త ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. 1:00 షో ఫస్ట్ డే రిలీజ్ కాకుండా రిలీజ్ అయ్యే రోజు 1:00 షో రాత్రి వచ్చి చూస్తే ఆ షోకి మ్యాక్సిమం మేము 500 పెట్టి వచ్చినాము. చాలా దూరం నుంచి వచ్చాము. మాకు ఫ్యాన్స్కి చాలా బాధ అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఒక 6 కట్అవుట్ ఉన్న మహేష్ బాబు గారిని త్రివిక్రమ్ గారు ఇంత వేస్ట్గా, ఆయన ఏమన్నా మహేష్ బాబు గారు ఏమన్నా బ్యాడ్ వర్డ్స్ బ్యాడ్ డైలాగ్స్ చెప్పనీకనే మీకు అనిపించారా? మహేష్ బాబు గారు అంటే బ్యాడ్గా కనిపించారా అనిపించింది. ఎందుకంటే టోటల్ కుర్చీ మాత పెట్టే సాంగ్ నుంచి సినిమాల ప్రతి డైలాగ్ డబుల్ మీనింగ్. ఏమంటారు ఒక దాంట్లోనేమో లేడీస్ని, మహేష్ బాబు గారి డైలాగ్ భయ్య, ఈ గుడ్లు కోళ్ళు పెడుతున్నాయో తెలియదు, మీరు పెడుతున్నారో తెలియదు. అసలుకి త్రివిక్రమ్ గారు ఏం ఆలోచన చేసి ఈ డైలాగ్స్ రాశారు? అసలుకి ఇది సినిమానా? ఒక్కొక్కసారి వాళ్ళు ఏడుస్తుంటే మాకు నవ్వు వస్తుంది భయ్య. అంత ఓవర్గా ఉంది, అంత వేస్ట్గా ఉంది, వరస్ట్గా చూపించారు. ఇప్పుడు నేను ఈ సినిమా చూస్తే ఓకే, కొన్ని రోజులు నేను వెయిట్ చేయగలుగుతాను అనిపిస్తుంది. ఈ సినిమా బాగాలేనందుకు ఆ సినిమా కోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి. ఇప్పుడు రాజమౌళి గారి మూవీ కోసం అంతా చాలా హర్ట్ చేశారు. నేను ఇప్పటికి చెప్తున్నా, చాలామంది ఫ్యాన్స్ తల కిందికి పెట్టుకొని పోయారు. ఎవరు రివ్యూస్ చెప్పలేరు. ఎందుకు? సినిమా బాగాలేదు ఏమని చెప్తారు? ఏ సినిమా బాగుందని చెప్తారా? చాలా ఫీల్ అవుతున్నాం ఇక్కడ. ఫ్యాన్స్ని హర్ట్ చేసే సినిమాలు, ఫ్యాన్స్ హ్యాపీ ఈ టైంలో పెట్టి ఫ్యాన్స్ని ఒక హ్యాపీగా చూడలేని సినిమాలు ఎందుకు? అసలుకి వాళ్ళకి బ్లాక్ బస్టర్ అని చెప్తేనే కదా వచ్చి మనం ఇప్పుడు వాళ్ళు బాగుందని చెప్పినందుకే కదా మనం ఇప్పటివరకు వచ్చినాం. అంత ఖర్చు పెట్టి తీశారు కదా, మంచి సినిమా తీయమని చెప్పండి భయ్య. సినిమా మంచిగా లేనిది నేను కాదు, ఫ్యాన్స్ కోసమే కదా తీసేది. ఫ్యాన్స్ కోసం తీసారని మీరే అంటారు. సినిమా బాగాలేకుంటే ఎట్లా? నువ్వు స్టోరీ ప్రొడ్యూసర్ అయినా సరే స్టోరీ మంచిగా ఉండాలి. మహేష్ బాబు గారు అంటే త్రివిక్రమ్ గారి మీద నమ్మకంతో వినలేరేమో అంటాను అనుకోవచ్చు. ప్రొడ్యూసర్ ఏం చేసి ఆయన టోటల్గా వినే కదా సినిమాకి 100 కోట్లు. అసలు 100 కోట్లు అనే అమౌంట్ కనిపించలేదు. టోటల్ ఇండ్లు, రోడ్డు, ఆ బిల్డింగ్ ఏమంటారు రామకృష్ణ గారి సీఎం బిల్డింగ్, రోడ్డు, వాళ్ళ ఊరు, మళ్ళీ బిల్డింగ్, ఇవే మనకు సినిమా మొత్తం కనిపిస్తాయి. ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏ లేవు. ఏముంది? అదే ఏం లేదు. ఆ బిల్డింగ్, రోడ్డు, మహేష్ బాబు గారి ఇల్లు, ఈ మూడిటికే. ఒకటే ఏమంటారు సర్రా కారం ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ని ప్రతి సినిమా మొత్తం అదే మ్యూజిక్ వాయించిండు. ఒక సాంగ్లో కూడా ఆ సాంగ్ ఏమంటారు బాధ పడే సాంగ్లో కూడా అదే మ్యూజిక్ వాయించి సర్రా కారం. అసలు తమన్ గారు మ్యూజిక్ వాయించడం మర్చిపోయారా? లేకపోతే వాయించడం నాకు కొత్త సినిమాలు ఏమొద్దు, ఇదే ఇట్లనే తీసుకుంటుంటా, ఇవే ఎక్కువనే అనుకుంటురా? అర్థమవుతుంది. సినిమా మాత్రం బాగాలేదు. ఒక సీరియల్ చూసినట్టుంది. నేను మహేష్ బాబు గారిని అనట్లేదు, గురూజీని అంటున్నా, డైరెక్ట్ అంటున్నా గురూజీ గారిని. సినిమా బాగా లేదు. ఈ డైరెక్షన్, ఈ మూవీలో మీరు డైరెక్షన్ బాగా చేశారు కానీ సినిమా స్టోరీ లేదు. మీరు స్టోరీ మీ నుంచి వచ్చిందా? నాకు తెలిసి మీరు మాత్రం స్టోరీ రాయలేరు. ఎవరు రాసిరో తెలియదు. మీరు అసలుకి వచ్చి డైరెక్షన్ మీరు ఆడ చేసిరో లేదో కూడా తెలుస్తుంది. మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్లకు అప్పచెప్పినట్టుంది మూవీ. అంతే భయ్య. గురూజీ మార్క్ డైలాగ్సే నేను చెప్పాను కదా, పాజిటివ్లో ఆ డైలాగ్లే. అది మహేష్ బాబు గారి నోట్ మింకేంచి వచ్చింది గవి. కాకపోతే ఆ డైలాగ్స్ కూడా డబుల్ మీనింగ్. ఏమంటారు? ఈ గుడ్లు మీరు పెట్టారో తెలుస్తలేదు, కోళ్ళు పెట్టాయో తెలుస్తలేదు లేడీస్ని. అది ఇంత మాట అనేసిండేంద్రయ్యా అనిపించింది నాకు. స్క్రీన్ నోరు మీద చేసేసుకున్నాం. అంటే నేను అదే గురూజీ గారికి మహేష్ బాబు గారు బ్యాడ్ ఐటమ్ లెక్క కనిపిస్తున్నారా? మీరు బన్నీ గారిని బాగా చూపిస్తారు, అల్లు అర్జున్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బాగా చూపిస్తారు. మా మహేష్ బాబు ఏమైంది? మేము అప్పట్లో ఆయన హీరో, టాప్ హీరో, కలేజా, ఇది ఏమంటారు అతడు ఒక లెవెల్ వచ్చినాయి ఆయన స్టార్టింగ్ కాబట్టి.
ఇప్పుడు ఏమైంది పాలిటిక్స్లో ఆయన ఎంట్రీ ఇస్తున్నందుక ఇది చాలా తప్పు. అసలుకి ఇది ఎక్స్పెక్ట్ చేయని మూవీ. మరియు అజ్ఞాతవాసి అవుతుంది, మర్చిపోతాం. అసలుకి గుంటూరు కారం అనే సినిమానే మర్చిపోతాం. చూడండి లాస్ట్ సినిమా సర్కార్ వారి పాట అన్నట్టు అదే గుర్తుంటుంది.